దాని ముచ్చట గురించి అడుగుదాన్ని మీరు వస్తుంది సార్. ఇక ఫోటో పెట్టిన పొలాలే చూస్తారట కదా సార్ మీరు. ఫోటో పెట్టినా ఎక్కడ జరిగిందో అదే చూస్తారు. మిగతా ఎండిపోయిన పొలాల గురించి మాట్లాడొద్దని చెప్తున్నట్ట కదా. ఫోటోలు పెట్టిరు, మీరు ఎందుకు పెట్టిరు, ఎవరు చేసిరు అని చెప్తారట. మేము ఏదో నవ్వుకుంటాను అన్నా ఇట్లా రాజకీయం ఇట్లా పోతుంది, మీరు ఎవరు చేసిరు ఏందని దాని కొరకు రైతులు ఇట్లా భయపడి చెప్పడం. ఎండిపోయింది చూసుకోరు కానీ అది చెప్పకపోతే అమ్మాయినా అడగపోతే పెట్టదు కదా. ఉండలో భూ అయినా అమ్మ ఆకలి అవుతుందంటే పెడుతుంది కదా. మరి ఆయన బాగా ఆయన నిప్పుకోవాలి కదా ఏదో పద్ధతి. అమ్మాయి భయపడుతుంది సార్, అట్నే నవ్వుకుంటా అట్నే ఎండిపోయింది అన్ని ఎండిపోయినాయి. మా 2 రోజులు 4 ఎకరాలు ఎండిపోయింది సార్. నేను ఇప్పుడు తవ్వమంటే వస్తుంటే అక్కడ కనబడుతుంది పాపం ఎండిపోయింది పశ్చిమ కూడా 4 ఎకరాలు విలేకరులు వచ్చి వాళ్ళు తీసుకొని చూస్తున్నారు. మరి అది కూడా వద్దు తీయొద్దు ఎండిపోయింది చెప్పొద్దు అంటే కాలువస్తే ఇంత నీళ్లు ఘోరం కాదు. దేవుడు మంచి ఈ పాడికి కలవడం అయింది నీళ్లు. ఏడు ఫస్ట్ ఇవ్వకున్నా బాగుండు, ఇచ్చిండు మళ్ళీ కట్ చేసిండు. నిలువుగా ఎండిపోతున్నాయి పొలాలు. అందుకనే మా అన్న నిన్న చెప్పిండు అక్కడ చేసి నీళ్ళు లేవు అని అడ్డు ఎక్కడ తగ్గింది మాకేం తెలుసు సార్, మాకు తెలియదు. ఈ పొలాలు మాత్రం ఎట్లా ఎండిపోతున్నాయి. అందరూ ఎండిపోయినాయి. ఏం చేస్తాం, చేసేది ఏముందని ఇక నీళ్ళు రాలేదు, ఎండిపోయి రాలేదు. మరి ఇక చేసేది ఏముందని వదిలిపెట్టాం. చూద్దామని పోతున్నా సార్